రేవంత్ చేస్తాడు 3 గంటలు చాలంటాడు, చేస్తాడు. ఇప్పుడు 3 గంటలు చేస్తాడు. నీళ్లు పోయినాయి. ఇవాళ హరీష్ అన్న వస్తాడు, కుండలు పడ్డాయి, కుండల కాడ కొట్టుకుంటాడట నీళ్ళ కాడ. ఇదివరకు ఇంటింటికి నీళ్ళు వచ్చేది, ఇప్పుడు కొట్టుకుంటారు. దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, జిద్దుగా పనిచేద్దాం. దయన్న మళ్ళా పాలకుర్తి మీదకెళ్ళే నిలబడతాడని కూడా ఈ సందర్భంగా చాలా మంది అంటారు. వేరే దిక్కుకు పోతాడట అని ముచ్చటలేదు. నాకు జనం 3 సార్లు గెలిపించిందండి. మిమ్మల్ని మర్చిపోతారా? కష్టకాలంలో గెలిపించిండు. నేను అది ఎలా పాలకుర్తిలో హరీష్ అన్నకు తెలుసు. హరీష్ అన్న వీళ్ళందరూ కూడా నేను టిఆర్ఎస్ పార్టీ గాడుపున్నప్పుడు కూడా గెలిచిన, కాంగ్రెస్ గాడుపున్నప్పుడు కూడా గెలిచిన. నేను గెలిచిన. ఇవాళ నేను టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిందంటే హరీష్ అన్న ధైర్యంతో వచ్చాను, హరీష్ అన్న పిలుపుతోటే వచ్చాను, హరీష్ అన్న రమ్మని అంటే వచ్చాను. నాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిపిస్తారు, నీ మీద కేసులు పెడతాం, నువ్వు రాకపోతే మలబోతాను. నేను తప్పు చేయలే. టెలిఫోన్ కేసు అన్నారు, ల్యాండ్ కేసు అన్నారు, ఎండ దొరుకుతలేదు, ఎన్నికలైనా దొరుకుతలేదు. దయన్న మీద తప్పులు. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా నాకు ఇదివరకు 3 సార్లు జైలుకు తోలిచ్చిండ్రు. మళ్ళా పోతా తప్పుడు కేసు పెడితే కొట్లాడతా మీకోసం. నేను కార్యకర్తలు కూడా చెప్తున్నా, తప్పుడు కేసులు పెట్టేది ఉంటే పోలీస్ స్టేషన్ వచ్చి నేను కూర్చుంటా. నేను 15 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి కార్యకర్తలను కాపాడుకున్న జిల్లా ప్రజలు, వరంగల్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి జిల్లా మొత్తం కాపాడుకున్నా. మీలను కాపాడుకుంటూ నాకు పెద్ద పనేం కాదు. ఒకడంటాడు సర్పంచ్ బిల్లులు ఆపుతాను. ఈ దమ్మున్న బిడ్డ దయన్న మంజూరు చేసిండు, ఆపుతా నేను వచ్చి కూర్చొని వంగబడి బిల్లులు ఇప్పిస్తా. అధికారులు అంత తప్పుడు చేసేవాళ్ళు కాదు, పోలీసు వాళ్ళు కూడా అంత తప్పుడు చేసేవాళ్ళు కాదు. తప్పుడు చేయాలని ఒత్తిడి చేసినా నేను మీ వెనుక నేను ఉంటా. నేను కార్యకర్తలకు చెప్తున్నా, మీకు భయపడుతున్నారు వాళ్ళ అధికారం ఉన్నదని. దయన్న అధికారం ఉన్నా లేకున్నా పవర్ఫుల్ మనిషి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు ఒక ధైర్యం, మీరు మీ ఊళ్ళలో మెజార్టీ తీసుకురండి, అదే నాకు ధైర్యం. నేను హరీష్ అన్నని రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు అంటాడు జిల్లా వరంగల్ జిల్లా ఒక్కటే ఉండాలట, మహబూబాబాద్ జిల్లా తీసేస్తాడట, జనగాం జిల్లా తీసేస్తాడట. నిన్న కడియం శ్రీదేవి గారు మాట్లాడతాడు, జనగాం జిల్లా తీసేద్దామా? ఏం మాట్లాడతా నిన్న కడియం శ్రీదేవి? 6 ముక్కలు చేసి అన్యాయం చేసిండు. కాకతీయ రాజులు పరిపాలించినప్పుడు వరంగల్ ఉండే, వరంగల్ ఒక్కటే ఉంటే రాదు అంటాడు. జనగాం జిల్లా తీసేస్తాడట, మహబూబాబాద్ జిల్లా తీసేస్తాడట, తొర్రూరు ఆర్టీఓ తీసేస్తాడట. అసలు దొంగల కొట్టేద్దామా? నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అదొక దొంగల రాజ్యం, మోసపీరు రాసిద్దాం. నేను మీకోసం నేనున్నా. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులు ఎత్తి మొక్కుతున్నా. వాడన్ని బోకర్ మాటలు మాట్లాడి మళ్ళా దిగిపోయేటోడే. నేను ఒకటే మీకు చెప్తున్నా, నాకు సర్వే రిపోర్ట్లో నేను ఓడిపోతానని ఇచ్చిండ్రు. వాళ్ళే ఇప్పుడు చెప్తారు వరంగల్ పార్లమెంటు టిఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నదని సర్వే రిపోర్ట్ ఇస్తున్నారు. ఇదే సర్వే రిపోర్ట్ మీకే ఇంత ఉంటే ఇక్కడ చూపెట్టిన 50,000 మెజార్టీ తోటి గెలవబోతున్న విలేజ్ వైజ్ గా చెప్తా. నేను ఓడిపోతానని ఇచ్చిన మాని ఇలా ప్రభుత్వం కూడా మీరు ఒక 25 సీట్లు మారితే గెలుతానని ఇచ్చి నేను ఇప్పుడు అప్పుడు చెప్పిన